కనపడుతున్నాయా? వస్తున్నానే టీవీ కనపడే పర్లేదు. చేసుకో. మంచిదండి. నేరుగా వాక్య భాగంలో పెడదాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం మొదటిగా నేనే చదువుతాను. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, వందనాలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా మీకు వందనాలు. సర్వజ్ఞాని అయిన దేవా మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాము తండ్రి. తిరిగి మా ఇళ్ళకు మేము వెళ్ళక ముందు ఒకసారి మీ మాటలు మేము ధ్యానించుకోవటానికి తండ్రి, ఈ మాటలు మేము తండ్రి వినడానికి మా మనసును మీరు ఆయపరచండి, సహాయం చేయండి దేవా. ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి నా మాటలు తండ్రి నేను కాదు తండ్రి, మీరే మాట్లాడండి. నీ దాసును మరుగుపరచండి. నీ దాసుడు ఒట్టివాడు, ఎందుకు పనికిరాని వాడు తండ్రి. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్ముడా ఈ దాసును మరుగుపరిచి మీరే తండ్రి నాతో మాకు అందరితో మాట్లాడమని సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దావీదు గారు రాసినటువంటి కీర్తన 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అనే విషయాన్ని ఇంతకుముందు కూడా ఒకసారి పరిచయం చేశాను. పునాది అంటే ఏమని చెప్పుకున్నాం? పునాదులు అంటే ఇక్కడ భవనం గురించి చెప్తున్నాడా అంటే భవనం గురించి కాదు. పునాదులు ఎక్కడ కనపడతాయి మనకి? ఎక్కువగా ఇంటి నిర్మాణం చేయాలంటే కంపల్సరిగా పునాది కావాలి. మరి ఇక్కడ చెప్పబడిన పునాది దేని గురించి? కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన పునాది ఇంతకుముందుగా మనం చెప్పుకున్నాం. సొలొమోను దేవుని యొక్క భౌతిక మందిరాన్ని కట్టాడు. సొలొమోను యేసేకు ముంగుర్తు సూచన అని ఇంతకుముందు వాక్యంలో కూడా మనం చెప్పుకున్నాం. సొలొమోను అంటే దానికి అర్థం సమాధానకర్త. యేసు ప్రభు కూడా సమాధానకర్త అని పేరుంది. సొలొమోను దావీదు కుమారుడు, యేసయ్య కూడా దావీదు కుమారుడు. సొలొమోను అనే వ్యక్తి యేసు ప్రభువుకు ముంగుర్తు. సొలొమోను కూడా ఒక మందిరాన్ని కట్టాడు. అది కంటికి కనిపించేటువంటి మందిరం. కానీ అసలైన సొలొమోను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఆ మందిరమే క్రీస్తు సంఘం, మర్మ మందిరం అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. పునాది అంటే ఉపమానార్థం. అది భౌతికంగా కనిపించేటువంటి పునాది కాదు. పునాది అనేది బైబిల్లో పునాది
పునాది అని అంటే ఒక ఉపమాన నామంగా మనం భావించాలి. ఉపమానార్థం దానికి. పునాది అంటే ఒక మందిరం లేదా ఒక భవనాన్ని కట్టబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ మందిరం ఏంటిదంటే క్రీస్తు సంఘం. ఎవరైతే రక్షణ పొందుకొని దేవుని సంఘంలో చేర్చబడ్డారో వారందరూ కూడా క్రీస్తు సంఘం అవుతుంది. సార్వత్రిక క్రీస్తు సంఘం ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాల గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు అన్నమాట. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరంటే రక్షణ పొందుకొని క్రీస్తునే ఒక నీతిగా ధరించుకున్న వారందరినీ నీతిమంతులు అంటారు. ఈలో ఒక నీతిమంతులు కాదండి. ఇక్కడ నీతిమంతులు అంటే ఎవరంటే ఎవరైతే రక్షణ పొందుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తునే ఒక నీతిగా ధరించుకున్న వారు ఎవరో వారు నీతిమంతులుగా పిలుస్తారు. ఆది కాండంలో చెప్పాడు దేవుడు, సాక్షాత్తు దేవుడే. ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు తన తరములో నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు ఎవరంటే మనమే. క్రీస్తు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు అంటారు. ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే పునాదులు పాడైపోయినాయి. అందు గురించి నీతిమంతులు ఏమి చేయలేకపోతున్నారు. పునాదులు, క్రీస్తు సంఘం యొక్క పునాదులే పాడైపోయినాయి. సార్వత్రిక క్రీస్తు సంఘం యొక్క పునాదులు పాడైపోయినాయి. ఏమిటి ఆ పునాదులు అంటే ఎఫెసీ పత్రిక పునాదులు అంటున్నాము. ఏంటో పునాదులు అంటే సార్వత్రిక క్రీస్తు సంఘానికి పునాది అనేది ఉన్నది. పునాది అంటే ఏంటది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము పునాది గురించిన విషయం చెప్తున్నాడు. పునాది అంటే ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది అంటే అది. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలు ప్రవక్తలు ఏం వేశారు? ఏం పునాది వేశారు? అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది అంటే అపోస్తలు ప్రవక్తలు ప్రకటించినటువంటి బోధలు అని అర్థం. అపోస్తలు ప్రవక్తలు ప్రకటించింది సిద్ధాంతాలు. ఆ బోధలు, సిద్ధాంతాలనే పునాదిగా బైబిల్ చిత్రీకరిస్తుంది. ఆనాడు అపోస్తలు ఏం ప్రకటించారు, ఆనాడు ప్రవక్తలు ఏం ప్రకటించారో ఆ విషయాల గురించి చెప్పడమే పునాది. వారి యొక్క బోధలే పునాది, వారి యొక్క సిద్ధాంతాలే పునాది. క్రీస్తు సంఘానికి కావలసినటువంటి బోధలు పునాది బోధలనే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో చదవండి. హెబ్రీ పత్రిక 6:1 మారు మనసు పొందుటయు విశ్వాసము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మము గూర్చిన బోధలు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును మన పునాది మరలా వేయక. చాలండి, అవి పునాది బోధలవి.
సార్వత్రిక క్రీస్తు సంఘానికి కావాల్సినటువంటి మెయిన్ పునాదులు ఏంటంటే అవన్నమాట. మారు మనసు గురించి, బాప్తిసం గురించి, విశ్వాసం గురించి, ఆనాడు అపోస్తలులు ప్రకటించిన బోధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టింది ఈనాడు క్రీస్తు సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం. అవన్నీ పక్కన పెట్టి యేసును పూజిస్తున్నారు. ఈనాడు ఎంతో మంది బోధకులు ఉన్నారు, ఎంతో మంది నీతిపరులు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? యేసయ్య చెప్పింది పక్కన పెట్టి వారికి నచ్చింది వారు చేస్తున్నారు. క్రీస్తు సంఘంలో పునాదులు పాడైపోయినాయి, బోధలు పాడైపోయినాయి, సిద్ధాంతాలు పాడైపోయినాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకుంటాం మనం? ప్రతి ఆదివారం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదే మాట. పునాదులు పాడైపోయినాయి, నీతిమంతులు ఏమి చేయలేకపోతున్నారు. నీతిమంతులు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏమి చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే సార్వత్రిక క్రీస్తు సంఘానికి ఉన్నటువంటి బోధలు, పునాది బోధలు అనేవి దెబ్బతిన్నాయి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము పౌలు మరునాడు అని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆదివారమే మనం రొట్టె విరవాలని బైబిల్ దేవుని వాళ్ళ లేఖనం సెలవిస్తుంది. ఇదొక పునాది బోధ. అలాగే బాప్తిసం అనేది ఉన్నది. బాప్తిసం ఎలాగివ్వాలి? ముంచుట బాప్తిసమే ఇవ్వాలి. చిలకరింపు బాప్తిసాలు ఇవన్నీ లేఖనం. అసలు ఎక్కడ ఉంది లేఖనంలో? ఎక్కడ ఉంది చెప్పండి? నెల ప్రతి నెల మొదటి రోజు రొట్టె విరవాలని ఎక్కడ ఉంది లేఖనంలో? ఎక్కడా లేదు. చాలా మందిని అడిగాను నేను, ఎవరు చూపించలేకపోయారు. బాప్తిసం లేదని కొంతమంది లేదు. బాప్తిసం ఎక్కడ తీసుకోలేని వాళ్ళు ఎవరున్నారో చూపించండి బైబిల్లో. ఎవరు లేరు. అందరూ యేసు ప్రభుతో సహా అందరూ బాప్తిసం పొందుతున్నవారే. ఎవరైతే యేసయ్యను అంగీకరించి రక్షణ పొందుకొని యేసయ్యలో కొనసాగుతున్న వారందరూ మారు మనసు పొందాలని ఉంది బైబిల్లో. ఈనాడు మారు మనసు పొందనవసరం లేదు, యేసయ్య రక్షణ పొందుకున్న చాలా అనుకుంటుంది నేటి క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం. ఈ పునాది బోధనలోనే దెబ్బతిన్నాయి. క్రీస్తు సంఘం పునాది విషయంలో చాలా దెబ్బతిన్నది. ఆదివారం రొట్టె విరమంటే నెల రొట్టె విరుస్తారు చాలా మంది. ఈ విషయంలో చాలా దెబ్బతింది క్రైస్తవ సంఘం. ఏంటి నెల రొట్టె విరవమని ఎక్కడా లేదని బైబిల్లో. ఈనాడు లేఖనాన్ని పక్కన పెట్టి మిషనరీలు, ఈ మినిస్ట్రీస్ వారు చెప్పిన రీతిగా తమ యొక్క పద్ధతుల్ని, తాతల నాటి పద్ధతులను పాటిస్తున్నారు కానీ లేఖనం ఏమి చెప్పుచున్నదో అది గ్రహించడం లేదు ఈనాడు క్రైస్తవ సంఘం. అండి ఈ విషయంలో చాలా దుర్బోధలు వచ్చినాయి. వాక్యానుసారంగా పునాదిలో క్రీస్తు సంఘాన్ని పునాది మీద కట్టుకోవాలి. పునాది మీద కట్టుకున్నప్పుడే పరిశుద్ధపరచబడతాం. పునాది మీద కట్టుకున్నప్పుడే ఒక ఇల్లు ఉంది. ఇల్లు కట్టాలంటే పునాది కంపల్సరిగా ఉండాలి. కానీ పునాది లేకపోతే ఇల్లు అనేది నిలబడదు. అసలు ఆదివారమే రొట్టె విరవాలని ఎందుకని కోరుకుంటున్నాం మనం? అసలు ఆదివారమే ఆదివారం ఎందుకు రొట్టె విరవాలంటే మార్కు సువార్త మరణ పునరుద్ధాలను ప్రచురించాలని మనం యేసు యొక్క మరణ పునరుద్ధాలను ప్రచురించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి.
మార్కు సువార్త 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు ఈ లేచి, మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, ఎక్కడి నుంచి లేచి అంటే ఆయన సమాధి చేయబడ్డాడు. తాను 7 దెయ్యములను చాలండి. వెళ్ళగొట్టిన ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచాడు. ఆదివారం పునరుద్ధానం చెందాడు. యేసు ప్రభు ఆదివారం పునరుద్ధానం చెందాడు కాబట్టి మరణ పునరుద్ధానం, పుట్టుక మరణ పునరుద్ధానం ప్రచురించడానికి మనం ఆదివారం రొట్టె విరుచుకోవాలి. ఆదివారం రొట్టె విరవకుండా ఆయన మరణ పునరుద్ధానాన్ని ఎలా ప్రచురిస్తాం చెప్పండి? ఆయన ఆదివారం లేచాడు కాబట్టి ఆయన పునరుద్ధాన దినం ఎప్పుడు ఆదివారమే. ఆయన లేచింది ఎప్పుడు ఆదివారాన్ని లేచాడు. స్పష్టంగా రాయబడింది, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచాడు. ఆదివారం లేచాడు ఆయన కాబట్టి అది పునరుద్ధాన దినం. అదే మనకు ప్రతి ఆదివారం ఒక పండుగ, ప్రతి ఆదివారం ఒక క్రిస్మస్, ప్రతి ఆదివారం ఒక గుడ్ ఫ్రైడే, ప్రతి ఆదివారం ఒక ఈస్టర్. ఎందుకంటే పునరుద్ధాన దినం, ఆదివారం అంటే పునరుద్ధాన దినం కాబట్టి ప్రతి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడేకున్నాం. ఆయన మరణ పునరుద్ధానం ప్రచురించే దినం ఆదివారం కాబట్టి ఆదివారమే మనం రొట్టె విరుచుకోవాలి. మిగతా దినాల్లో ఎప్పుడు కూడా రొట్టె విరవకూడదు. ఈనాటి కాలంలో చూసినట్లయితే సంవత్సరానికి న్యూ ఇయర్కి రొట్టె విరుస్తారు. ఎక్కడుంది బైబిల్లో, లేఖనంలో ఎక్కడ రాయబడలేదు. అంటే నెలకు ఒకసారి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఏదైనా మేలు జరిగితే చాలు వెంటనే బలం తీసుకోవటం. ఏదైనా చక్కగా స్తుతి, ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగిందనుకో రొట్టె తీసుకోవటం. ఇది ఎవరికి తోచట్టు వారిగా లేఖనాన్ని అపార్థం చేసుకోవటం. ఇంతకుముందు చెప్పినట్టుగా లేఖనం అనేది ఒక చోట ఒక మాట రాయబడి ఇంకా కొన్ని గ్రంథాల్లో ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది. జతపక్షులు అంటారు. ఆ జతపక్షులు పోగు చేసుకుని ఒక సిద్ధాంతాన్ని మనం బయటకు ప్రకటించాలి. అంతేగాని ఒక లేఖనం పట్టుకొని దాన్నే మనం ప్రకటించకూడదు. ప్రతి ఆదివారం రొట్టె విరుచుకున్నారు ఆదిమ అపోస్తలులు, ప్రవక్తలు. ప్రతి ఆదివారం రొట్టె విరుచుకున్నారు. ఏమండి, ఈ విషయంలో క్రీస్తు సంఘం అనేది పునాది, క్రీస్తు సంఘం యొక్క పునాది దెబ్బతిన్నది. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుంచి ప్రవక్తలు చెబుతున్న మాట. అన్నిటికీ కుదురుబాటు కాలం. అన్నిటి కుదురుబాటు కాలాలంటే అప్పటిదాకా యేసుక్రీస్తు రాడు. కుదురుబాటు జరిగిన తర్వాతే యేసుప్రభు వస్తారు. చాలా మంది బోధకులు ఏమి ప్రకటిస్తారంటే యేసయ్య ఇప్పుడే రాబోతున్నాడు, రేపే రాబోతున్నాడు అని చాలా మంది బోధకులు ప్రసంగ పీఠికల మీద బోధిస్తుంటారు. రేపే వస్తాడు, రేపే వచ్చేస్తాడు, ఈరోజు నైటే వచ్చేస్తాడు, నువ్వు మారు మనసు పొందని విశ్వాసం ఎదురుస్తూ ఉంటారు. ఏమిటి, యేసయ్య రాడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఆవశ్యకము.
మోషే ఇట్లనెను. చాలండి, చాలు. దేవుడు ఆది ప్రవక్త నుంచి మొదటి నుంచి చెబుతున్న మాట, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అప్పుడు మాత్రమే యేసయ్య వస్తాడు. అప్పటిదాకా దేవుడు రాడు. బైబిల్ అంత స్పష్టంగా రాయబడి ఉంది. అన్నిటికీ కుదురుబాటు అంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి దుర్బోధలని తొలగిపోవాలి. సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా ఒకటవ్వాలి. సార్వత్రిక క్రీస్తు సంఘం అంటే అంతా కూడా సత్యబోధన ప్రతిష్ఠించబడాలి. ఇలాంటి ఆదివారం నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలాంటి బోధననే ఉండకూడదు. ఈ విషయాల్లోనే కుదురుబాటు జరగాలి క్రీస్తు సంఘానికి. ఈ పునాదులనే పాడైపోయి దేవుడు ఏం చేయలేకపోతున్నాడు, నీతిమంతుడు ఏం చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే సార్వత్రిక క్రీస్తు సంఘానికి ఉన్నటువంటి ఈ దుర్బోధనలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే అవి పోతాయో, ఎప్పుడైతే క్రీస్తు సంఘం అంతా కూడా ఒకటై ఏక మనసుతో ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తారో, క్రీస్తు సంఘం అంతా ఒకటై సత్య బోధనే ప్రకటిస్తారో, అప్పుడు యేసయ్య వస్తాడు. అప్పటిదాకా పరలోక వాసిగానే ఉంటాడు యేసు ప్రభువు. చాలా మంది బైబిల్ ప్రకటిస్తూ ఉంటారు, రేపే దేవుడు వచ్చేస్తాడు, నేను మనసు మార్చుకొని. చాలా మంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దేవుడు రాడండి. అలాగే దేవుడు ఎప్పుడు వస్తాడంటే, దేవుడు కుదురుబాటు జరిగిన తర్వాతే వస్తాడు. క్రీస్తుకు ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి ఉన్నటువంటి పునాదులు ఎప్పుడైతే బాగుపరుచుకుంటారో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వస్తాడు. అప్పటిదాకా రాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పునాది మీద మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. మత్తయి సువార్తలో చెప్పాడు, ఉపమానం చూపించాడు. ఒకడేమో బుద్ధిమంతుడు, ఒకడేమో బుద్ధిహీనుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. బుద్ధిమంతులేమో మరియు మీరు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ఎవడు ఈ బుద్ధిహీనులు ఇసుక మీద కట్టుకున్నారు. ఏంటి ఇసుక మీద కట్టుకోవడం ఏంటి? పునాది లేకుండా, ఒక విశ్వాసి పునాది లేకుండా, లేదా క్రీస్తు సంఘం అనేది పునాది లేకుండా ఎప్పుడైతే భక్తి జీవితాన్ని కట్టుకుంటుందో అది ఎల్లకాలం నిలబడదండి. నీ జీవితాంతో నువ్వు క్రీస్తులో ఉంటావా లేదని చెప్పలేవు. ఎన్నో శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దాని నుంచి తొలగిపోతూ ఉంటాడు. ఈ యేసయ్య నాకేం చేశాడు, నన్ను ఎందుకు ఇలా ఉంచాడని యేసయ్యను ప్రశ్నించి యేసయ్యకు దూరంగా ఉండటమే తప్ప, పునాది మీద నువ్వు కట్టుకోకపోతే నీ జీవితం, భక్తి జీవితం అనేది తొలగిపోయే ప్రమాదం ఉంది. బుద్ధిమంతుడు ఉన్నాడు, పునాది వేసుకొని, బండ మీద పునాది వేసుకొని తను ఇల్లు కట్టుకున్నాడు. వరద వచ్చింది, వాన వచ్చింది, ఏమైనా వచ్చినాయి, ఎన్ని సమస్యలైనా రాని దేవుళ్ళ నుంచి మాత్రం తొలగిపోలేదు బుద్ధిమంతుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే బుద్ధిమంతులుగా ఉండాలి. ఈనాడు క్రీస్తు సంఘం అనేది పునాదులు పాడైపోయినాయి. ఎంతమంది ఎన్ని రీతులుగా బోధించినా, ఎంతమంది ఎంత బలల బుద్ధి బోధకులు ప్రకటించినా, క్రీస్తు సంఘం అనేది మార్పు చెందాలి. పునాదులు పాడైపోయినాయి, పునాదులు సరి చేసుకోవాలి. ఈనాడు పునాదులు బాగు చేయటానికి అంత్యకాల ప్రవక్తిని మన మధ్యలో ఉంచాడు. ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ అప్పటి గారు సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని బాగు చేయడానికి ఈనాడు పూనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు భారతదేశంలో చాలా వరకు
సత్యాన్ని తెలుసుకున్నటువంటి విశ్వాసులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు. ఇది సరైన బోధ కాదు, ఇది సరైన బోధ అని ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది అంత్యకాలం. అంత్యకాలంలో కుదురుబాటు అనేది జరుగుతుంది. ఈనాడు ఓఫ్రి గారి ద్వారా వాక్య సందేశం, వాక్య సత్యం అనేక చోట్లకి ప్రకటించబడుతుంది. ఏది దుర్బోధ, ఏది సత్యబోధ అన్ని ప్రకటించబడుతున్నాయి. తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, తెలియని వాడు అజ్ఞానవంతుడు, బుద్ధిహీనుడు. తన యొక్క భక్తి జీవితం చివరి వరకు కొనసాగలేదు. అతని 70 సంవత్సరాల వయసులో ఎప్పుడైనా వదిలేవచ్చు చేసేది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. పునాది మీద కట్టుకోకపోతే ఏనాడైనా ఇల్లు కూలిపోవాల్సిందే. పునాది మీద కట్టుకోకపోతే ఇల్లు అలాగే ఇల్లు చివరి వరకు ఉంటుందని గ్యారంటీ లేదు. పునాది ఉంటే అది ఎంత వాన వచ్చినా ఎంత గాలి విసిరినా కానీ ఇల్లు అనేది పడిపోకుండా ఉంటుంది. కారణం ఏంటంటే పునాది గట్టిగా ఉంది. మనిషి యొక్క విశ్వాస యొక్క జీవితం కూడా అంతే. పునాది గట్టిగా లేనంత వరకు యేసయ్య మీద నువ్వు సడుగుతానే ఉంటావు. యేసయ్య మీద కారాలు మీరాలు నూరుతూ ఉంటావు. యేసయ్య నాట్యం చేశాడని దేవుడిని దూషిస్తూ ఉంటావు. కారణం ఏంటంటే నీ భక్తి అనేది పునాది మీద కట్టబడలేదు కాబట్టి ఏనాడైనా నువ్వు తొలిపోయే ప్రమాదం ఉంటుంది. తన వ్యక్తి చాలా భక్తిగా ఉండేవాడండి. ఈరోజు భక్తి లేదు, ఏమీ లేదు, గాల్లో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడని ఎంతమంది వింటం లేదు. కారణం ఏంటంటే పునాది అనేది సరిగ్గా లేదు. బోధకుడు తన యొక్క పునాది మీద పునాది బోధన ఎప్పుడైతే అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది బోధన ఎప్పుడైతే ప్రకటిస్తాడో అప్పుడు మాత్రమే విశ్వాసి అనేది సంపూర్ణతలోకి వెళ్తాడు, పరిశుద్ధతలోకి వెళ్తాడు. రేపు క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడతాడు. ఈనాడు ఓఫ్రి గారు రచించినటువంటి ప్రణాళిక గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. హైందవ క్రైస్తవులు అనే బుక్ రాశారు. చాలా మంది హిందువులు మారారు. ఎంతో మంది మారారు హైందవ క్రైస్తవులు చదివి. యుగాంతం చదివి ఎంతో మంది 2వ రాకని సరి చేసుకున్నారు. ప్రణాళిక గ్రంథాలు చదవాలి. మార్చి 27వ తారీఖున ఢిల్లీలో ఇంగ్లీష్లో యుగాంతం అనేది రిలీజ్ కాబోతుంది. ఎప్పుడైతే ఈ ఇంగ్లీషు గ్రంథాలు ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా బాగా విస్తరిస్తాయో తర్వాత జరిగేది కుదురుబాటు కాలం అయిపోయిన తర్వాత క్రీస్తు 2వ రాకడ అనేది జరుగుతుంది అనమాట. మన తరంలోనే, వేరే తరం కాదండి, మన తరంలోనే యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ భూలోకానికి రాబోతున్నాడు. మధ్యాకాశానికి నిన్ను నన్ను అందరినీ తీసుకువెళతాడు. ఈ కుదురుబాటు ఎప్పుడైతే జరిగిందో దేవుడు మనల్ని కూడా మధ్యాకాశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధపడాలి. రాక అతి సమీపంలో ఉంది. 10-15 సంవత్సరాల్లో క్రీస్తు రాకడ రాబోతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరుగుతున్నాయి. అంత్యకాల ప్రవక్త ద్వారా, ఓఫ్రి గారి ద్వారా అంత్యకాల సిద్ధాంతాలు, అంత్యకాల దుర్బోధలన్నీ ఖండించబడుతున్నాయి. సత్యబోధ అనేది పైచేయికి లేస్తుంది. సత్యబోధ అనేది ప్రకటించబడుతుంది. ఈ సత్యబోధలు ఎవరైతే కట్టబడతారో వారు త్వరలో కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎవరైతే అసత్య బోధన, దుర్బోధన, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి దుర్బోధన ఉన్న వాళ్ళు పరదేశకు వెళ్తారా, పరలోకానికి వెళతారు అంటే యేసు నామాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు పరలోకానికి వెళతారు. మరి ఏ నామం వల్ల కాదు, ఈ నామం వల్లనే రక్షణ కలుగుతుందని లేఖన భాగం సెలవిస్తుంది. యేసయ్య నా సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో వారందరూ పరలోకానికి వస్తారు. కానీ పరలోకంలో స్థాయిలు ఉంటాయి.
పరలోకంలో ఆశీర్వాదాలు కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా దిద్దుబాటు చేయబడాలి. పరిశుద్ధత విషయంలో ఈనాడు సంపూర్ణత అంటే అర్థం కూడా తెలియని విశ్వాసులు ఉన్నారు. పరిశుద్ధత అంటే ఏది తెలియని విశ్వాసులు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణతలో కొనసాగబడాలంటే, ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలంటే, ప్రతి ఒక్కరూ క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడాలంటే ముందు పునాదులనేవి సరి చేసుకోవాలి. మనం మూలవాక్యాలు చదువుకున్నాం కదా, కీర్తనలు 11:3. పునాదులు పాడైపోయిగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోయినాయి. ఆత్మీయ జీవితం యొక్క పునాది అనేది పాడైపోయింది. క్రీస్తు సంఘం యొక్క పునాది పాడైపోయింది. ఈ పునాదులన్నిటినీ సరి చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుతో ఎప్పుడైతే ఈ కుదురుబాటు జరిగిందో, ఎప్పుడైతే ఈ పునాది సరి చేయబడిందో, ఆ పునాది ఎప్పుడైతే బాగుపడిందో అప్పుడు క్రీస్తు రెండవ రాకడ అనేది రాబోతుంది, వస్తుంది. కాబట్టి మనం అందరం సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం, వాక్యాలు చదువుదాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చివరి వరకు అంతవరకు కొనసాగించాలి. మధ్యలో ఆపకూడదు. మన పరుగుని తుదముట్టించాలి. ఏది సత్యబోధ, ఏది అసత్యబోధ తెలుసుకొని సత్యబోధలో కొనసాగాలి. సత్యబోధలో కొనసాగడానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ విషయాన్ని సార్వత్రిక సంఘం అంతా గ్రహించాలి. ఎవరైతే రక్షణ పొందుకొని జ్ఞానవంతులై బుద్ధిమంతులై తమ యొక్క పునాది మీద తన యొక్క భక్తి జీవితం తన ఇల్లును కట్టుకుంటాడో వాడు మాత్రమే రేపు రెండవ రాకడలో ఎత్తపడతారు. మిగిలిన వారందరూ భూలోకంలోనే విడవబడతారు. అది ఎంతో ఘోరం, భరించలేనటువంటి ఘోరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క భక్తి జీవితాన్ని పునాది మీద కట్టుకున్నాం, నీతిమంతులుగా ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాక్యం మన కొరకు దీవించిన కాక ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఎక్కడ చోటన మమ్మల్ని కాచి కాపాడారు. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. పునాదులు పాడైపోయిన తండ్రి, వాటిని సరిచేయటానికి ఈనాడు మీరు దాసుడు ప్రవర్తన ఊసరి గారి ద్వారా మీరు అయ్యా తండ్రి సార్వత్రిక సంఘానికి మీ బోధనలు ప్రకటించడానికి, మీ సత్యాన్ని ప్రకటించుకోవడానికి ఊసరి గారు మీరు వాడుకుంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి సత్యంలో కట్టబడటానికి పునాదులను పాడైపోయిన పునాదులను బాగు చేసుకొని పునాదులను సరి చేసుకొని తండ్రి నీతివంతులుగా తీర్చిపడటానికి సహాయం చేయలేవా? క్రీస్తు రెండవ రాకడకు మేము అందరూ సిద్ధపడటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుకొని ఈ కూటాన్ని ముగించుకుందాం. సంధ్య మేలుకో నరులారా, సంధ్య మేలుకో నరులారా, శ్రీకృష్ణనాథుడే మోక్షపు మార్గము, కృష్ణనాథుడే మోక్షపు